బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ నాటికి మరింత బలపడి తుఫానుగా మారి ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయుగుండంగా బలపడిన తర్వాత ప్రభావం మరింత పెరగనున్నట్లుగా సూచించారు. తీరం వెంబడి ఈదురుగాలులు భారీగా కొనసాగనున్నాయి. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొద్దిసేపటి క్రితమే తీవ్ర అల్పపీడనంగా బలపడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అంటే రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండంగా మారి ఆ తర్వాత మరింత బలపడి తుఫానుగా పరిణమించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్నటువంటి దాదాపు 4 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం కూడా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మత్స్యకారులకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు 24వ తేదీ అంటే వాయుగుండం ఏర్పడిన తర్వాత ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని, అలాగే ఇప్పటికే వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు సముద్రంలో ఎవరైతే ఉంటారో వారంతా తిరిగి తీరానికి రావాలని చెప్పి అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే తుఫానుగా బలపడిన తర్వాత దాని ప్రభావం పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండం, ఆ తర్వాత 25వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండం, 26వ తేదీ నాటికి తుఫానుగా పరిణమించిన తర్వాత యుఏఈ సూచించినటువంటి సెనియార్ అనే నామకరణం కూడా చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పటికే రాయలసీమలో గాలుల ప్రభావంతో వర్షపాతం నమోదవుతుంది. అలాగే ఇప్పుడు తుఫానుగా బలపడిన తర్వాత దాని ప్రభావం అత్యధికంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, అలాగే తిరుపతి జిల్లాల్లో అత్యధిక ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తుఫానుగా బలపడిన తర్వాత ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ప్రభావం ఉండేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తీరం వెంబడి ఇప్పటికే 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. వాయుగుండంగా బలపడిన తర్వాత 50 నుంచి 60 కిలోమీటర్ల గాలులు ఉంటాయి. ఆ తర్వాత తుఫానుగా బలపడిన తర్వాత 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇప్పటికే మోంతా తుఫాను ప్రభావంతో భారీ ఎత్తున రైతన్నలు నష్టపోయినటువంటి నేపథ్యాన్ని చూసాం. ఇప్పుడు మరోసారి పంట చేతికొచ్చేటువంటి సమయంలో మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉన్నటువంటి నేపథ్యంలోనే అన్నదాతలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వాతావరణ శాఖ కూడా సూచిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండం ఏర్పడిన తర్వాత దాని గమనం, ప్రభావంపై పూర్తి స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిద్ధు. ఓకే అనిల్.